అమరావతిలో దీని రేటు పెంచి అమ్ముతామన్నాం. 50 కోట్లకు 60 కోట్లకు సెల్ఫ్ సఫిషియెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నాం. అది దిక్కు లేదు. దానికి ఇక్కడ 50,000 కోట్లు ఇప్పుడు అప్పు చేసాం. ఇంకా 50,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు చేస్తాం. వైజాగ్కి ఏం రోగం అండి? వైజాగ్లో 99 పైసలకు అమ్ముకోవాల్సిన కర్మ ఏంటి మనకి? వైజాగ్కి ఏం రోగం? 2 టైర్ 3 టైర్ సిటీలకి దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు అన్నీ వస్తున్నాయి. నేను ఇది ఏడాది క్రితం చేసే వీడియో. సచ్చినట్టు వస్తున్నాయి. ఇప్పుడు వాడికి మనం అప్పరంగా ఇస్తున్నాం. హైదరాబాద్లో 175 కోట్లకు కొన్నోడికి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు రూపాయికి ఇవ్వడం ఏంది? నాకు అర్థం కాల. అక్కడ 175 కోట్లు పెట్టి కొనడానికి ఏంటి? పోనీ అది అదేది కోకాపేట, దాంతో పోల్చుకుంటే వైజాగ్లో అద్భుతమైన ప్లేస్ ఇల్లు ఇచ్చింది. ఏం జరుగుతున్నది? ఇది నిర్మాణాత్మక చర్చ జరగట్లేదు మన దగ్గర. గుడ్డెదు చేలో పడ్డట్టు ఏం చేసినా రైట్ అని చెప్పి చప్పట్లు కొట్టుకున్నాం. విద్యావంతుల యొక్క వైఫల్యం అది. అంతే. కానీ ఒకటి సార్, రేపొద్దున్న భవిష్యత్తులో అమరావతిలో రైతులకు సంబంధించి లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి ప్రైవేట్ పరంగా ఎవరైనా రావాలంటే అక్కడ కొన్ని సిటీలు అయితే ఏర్పాటు అవ్వాలి. ఇప్పుడు మెట్రో సిటీస్ ఇవన్నీ రాజధానిలో ఎందుకు గుర్తింపు ఇస్తాయంటే అక్కడ వచ్చే జనాన్ని బట్టి. మొన్న ఆయన అన్నారు పెమసాని, జనసాంద్రతను పెంపొందించేలా ఏర్పాట్లు చేస్తాం అనేది. గుర్తింపు తీసుకురావడం ద్వారా జనసాంద్రత పెరుగుద్దా, లేదంటే ఏ కంపెనీలో వ్యాపార సంస్థలు వచ్చేసినంత మాత్రం అమరావతిలో జనసాంద్రత పెరిగిపోయి ఇమ్మీడియట్గా ఒక సిటీ లాగా మారిపోద్దా? అవగాహన రాహిత్యంతో కూడిన మాటలు తప్పించి ఏం లేదండి. జనసాంద్రత